నమస్తే రైతు రంజనికి స్వాగతం. నేను సహస్ర. చింతపండు టామరిన్ మన దేశానికి మాతృవృక్షం లాంటిది. ఇది వందల సంవత్సరాలుగా మన గ్రామీణ జీవన శైలిలో భాగంగా ఉంది. రుచి, ఔషధ గుణాలు, వాణిజ్య విలువల వల్ల చింతపండు సాగు చాలా మంచిదిగా మారింది. దీన్ని సులభంగా పండించుకోవచ్చు మరియు దీర్ఘకాలం ఆదాయాన్ని ఇస్తుంది. ఇప్పుడు చింతపండు సాగు ఎలా చేయాలో, ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. చింతపండు మొక్క ఎక్కువగా ఎండలు పడే వర్షాభావ ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఎటువంటి నేలపైనైనా పెరుగుతుంది. కానీ ఉత్తమంగా పెరిగేది ఎక్కడంటే ఎర్రబూడిద నేలలు, బాలు మిశ్రిత మట్టి నేలలలో. pH స్థాయి 6.0 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. నీరు నిలిచిపోయే భూములు అయితే మొక్కలు కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వర్షపాతం 500 నుంచి 1500 ఉన్న చోట్ల సాగు బాగా అవుతుంది. చింతపండు సాగులో 2 పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటిది చూద్దాం. విత్తనాల ద్వారా పండించుకోవచ్చు. విత్తనాలను నీటిలో 24 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మట్టి బద్దులో మొలకలు వచ్చాక 6 నుంచి 12 నెలల తర్వాత పొలాల్లో నాటవచ్చు. కానీ ఇది ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు గుణాలు తేడాగా ఉండే అవకాశం కూడా ఉంటుందట. రెండో పద్ధతి గ్రాఫ్టింగ్, తడిగ కలపడం. మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న రకాల మొక్కలను కలిపి వేయడం అన్నమాట. ఇది 3 నుంచి 4 ఏళ్లలో ఫలాన్ని ఇస్తుంది. గ్రాఫ్ట్ చేసిన మొక్కల ద్వారా ఫలాల గుణాత్మకత మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా నాటే దశలో జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య 10 మీటర్ల దూరం ఇవ్వాలి. మట్టిని బాగా తవ్వి 1:1:1 మీటర్ గోతులు వేయాలి. ప్రతి గోతిలో పాడిన గొర్రె మేళం అంటే 10 కిలోల వరకు ఉండాలి. నిమ్మది సేంద్రియ ఎరువు కూడా పెట్టాలి. శిలాజిత్ లేదా రాళ్ళు, పురుగులు అలాగే నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలు స్థిరపడిన తర్వాత ఎక్కువ నీరు అవసరం లేదు. వేసవిలో నెలకొకసారి తక్కువ నీటి వేత చాలు. తీగల తొలగింపు కూడా తీసుకోవాలి. మొక్కల చుట్టూ పెరిగే నీరు గడ్డలు అనవసరమైనటువంటి తీగలు తొలగించాలి. మొదటి 2-3 సంవత్సరాల్లో మలిచే పనులు అవసరం ఉంటాయి. ప్రతి సంవత్సరంలో మొక్కల చుట్టూ సేంద్రియ ఎరువు, దాని రకాన్ని బట్టి డిఏపి, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్ ఇవ్వాలి. ఇక జెండా పురుగు, గిరిగడ్డలు, పచ్చ తెలుగు లాంటి పురుగులు నివారణకు చికిత్సలు అవసరం. నీమ్ స్ప్రే చేయాలి దానికి. విత్తనాల మొక్కలైతే 7 నుంచి 8 ఏళ్ల తర్వాత ఫలాలిస్తాయి. గ్రాఫ్టింగ్ మొక్కలైతే 3 నుంచి 4 ఏళ్లలో ఫలదానం మొదలవుతుంది. ఒక పూర్తిగా ఎదిగిన చెట్టు అయితే 100 నుంచి 150 కిలోల వరకు పండ్లిస్తుంది. చింతపండు చెట్టు 60 నుంచి 80 ఏళ్ల వరకు జీవించగలదు. ఫలాలను మార్చి నుంచి మే నెలల మధ్యలోనే తీయాలి. ఎండలో ఆరబెట్టిన తర్వాత తొక్క తొలగించి గింజలతో వేరు చేయాలి. మార్కెట్కు బరువు వేసే సమయంలో దుస్తులు లేదా కాగితాల్లో చుట్టి తేమ లేకుండా నిల్వ చేసుకోవాలి. పూర్తిగా ఎదిగిన చెట్టు ప్రతి సంవత్సరం 3000 నుంచి 10,000 వరకు ఆదాయం ఇస్తుంది. పచ్చడి, పులుసులు, మందుల పరిశ్రమ, ఎగుమతులకు మంచి డిమాండ్ ఉంటుంది. చింతపండు సాగు సులభం, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగించే సాగు. దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చే, తక్కువ నిర్వహణతో నడిచే ఈ వృక్షాన్ని రైతుల దృష్టిలో పెట్టుకోవచ్చు. భవిష్యత్తులో వాణిజ్య విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మంచి మొక్కలు ఎంపిక చేసుకొని సరైన మద్దతుతో సాగు చేస్తే రైతుకు మంచి సంపాదన వస్తుంది.